భీముని గర్వానికి హనుమంతుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసా? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు ద్రౌపది సౌగంధిక పుష్పం కావాలని భీముణ్ణి అడుగుతుంది. వెంటనే భీముడు సౌగంధిక పుష్పం వాసన వచ్చే వైపు అనగా గంగమదనం పర్వతం వైపు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆ మార్గానికి అడ్డుగా ఒక ముసలి వానరం తన తోకను అడ్డుపెట్టి నిద్రిస్తూ ఉంటుంది. అది చూసిన భీముడు, "ఓ వానరమా, నీ తోకను అడ్డు తీస్తే నేను ముందుకు సాగుతాను" అంటాడు. అప్పుడు ఆ వానరం, "ఇది గంగమదనం పర్వతం, ఇక్కడకు నీలాంటి సామాన్య మానవులకు ప్రవేశం లేదు, తిరిగి వెనక్కు వెళ్ళమంటాడు." అది విని కోపోద్రిక్తుడైన భీముడు, "నేను ఎవరనుకుంటున్నావు? వాయుపుత్రుడను, మహాబలశాలి అయిన హనుమంతుడికి స్వయాన సోదరుడను భీమసేనుడను" అంటాడు. "అవునా? అయితే నువ్వు ముందుకు వెళ్ళవచ్చు, కానీ ఇప్పుడు తోకను ఎత్తి పక్కకు పెట్టేంత ఓపిక నాకు లేదు, నువ్వే ఎత్తి పక్కకు పెట్టి వెళ్ళు" అంటాడు. పెద్ద పెద్ద చెట్లను వేలతో సహా పెకిలించాను, బండరాళ్లను ఎత్తగలవాడిని, ఇప్పుడు ఈ తోకను ఎత్తవలసి వస్తుంది అని మనసులో అనుకుని చేతి వేళ్లతో తోకను పక్కకు జరిపే ప్రయత్నం చేశాడు. కానీ తోక కనీసం కదలలేదు. ఆశ్చర్యానికి గురి అయిన భీముడు ఒక చేతితో ఎత్తే ప్రయత్నం చేశాడు, అయినా లాభం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక రెండు చేతులతో పట్టుకొని తన బలాన్ని మొత్తం ఉపయోగించి ఎత్తడానికి చూసినా తన వల్ల కాలేదు. అప్పుడు అక్కడ ఉన్నది సామాన్య వానరం కాదని, ఎవరో దివ్య పురుషుడని గ్రహించిన భీముడు, "స్వామి, నా తప్పు తెలుసుకున్నాను, నా గర్వాన్ని క్షమించి మీరు ఎవరో మీ నిజరూపానికి రండి" అంటాడు. వెంటనే ఆ ముసలి వానరం హనుమంతుడిగా మారి, "సోదరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీవు ఎంతటి బలవంతుడివి అయినా సమయానుకూలంగా నడుచుకోవడం నేర్చుకో" అని అంటాడు.